హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ 10 days ఇవాళ నేను బెంగళూరు వచ్చా. సో ఈ 10 days నా బైక్ ఎవరూ తీయలేదు. నా బైక్ కండిషన్ వెళ్ళి చూసొద్దాం. హెల్మెట్, గోప్రో రెడీ అండ్ మీట్ మిస్టర్ వివేక్. హాయ్ గైస్. మన ఛానల్లో వీడియోస్ ఎడిట్ చేసి దాని ఛానల్ని హ్యాండిల్ చేసేది మొత్తం వివేక్. నమస్కారం. కిందకి వెళ్ళి మన బైక్ కండిషన్ చూద్దాం. Here is our bike, K2's bike. బైక్ కండిషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఎంత దుమ్ము వచ్చిందో చూడు. ప్లాస్టిక్ డోమ్స్ అండ్ ట్యాంక్ కూడా ఉంది, ఎందుకంటే స్క్రాచెస్ పడుతుంది, చాలా దూరం ఉంది అన్నమాట. సో డైరెక్ట్ వాష్కి వెళ్ళిపోతాం. అది చూసారుగా, మీకు తెలుసుగా అబీస్ 650. వాడు కూడా హోమ్ టౌన్ వెళ్ళాడు, ఇంకా రాలేదు. మేబీ నెక్స్ట్ వీక్ వస్తాడేమో. వాడి బైక్ కండిషన్ ఇస్ ఫైన్, ఎందుకంటే మొన్న వీళ్ళు తిరువణమలై ట్రిప్ వెళ్ళి వచ్చారు కదా. ఓకే, లెట్స్ క్రాంక్ ఇట్ అప్. హే, డిస్ప్లే ఆన్ అవ్వట్లేదు. ఐ థింక్ బ్యాటరీ ఇస్ డెడ్. ఓకే, ఇండికేటర్స్ కూడా వర్క్ అవ్వట్లేదు. Shit man, no response. అరే, స్టార్ట్ అవ్వట్లేదురా, డిస్ప్లే కూడా ఆన్ అవ్వట్లేదు. అసలు రెస్పాన్స్ లేదు. అట్లీస్ట్ బ్యాటరీ డౌన్ అయితే సమ్ సౌండ్ వస్తుంది, అది కూడా లేదు. జంప్ స్టార్ట్ చేయలేము, పుష్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఓకే. 3, 2, 1. Yeah, it cranked up. గుడ్ వర్క్ వివేక్. మినిమం దీన్ని ఒక 5 minutes ఇలా ఐడిలో ఉంచేస్తే బ్యాటరీ మ్యాక్సిమం రికవర్ అయిపోతుంది. ఇక్కడ మేముండే ఏరియా మొత్తంలో ఆల్మోస్ట్ ఎవ్రీ కార్ అండ్ బైక్ వాష్ దగ్గర బైక్ వాష్ చేయించాను, బట్ నేను ఎక్కడ కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు వెళ్ళే బైక్ వాష్ ఒకటి కొంచెం బెటర్ ఉన్న వాషెస్ అన్నిటికన్నా ఇన్ దిస్ ఏరియా, నల్లూరల్లి. ఈ రోడ్డు మాత్రం చాలా చిన్నది, బట్ కమర్షియల్ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి రోడ్లో.
బైక్ స్టార్ట్ అవ్వగానే మొత్తం మన స్పీడోమీటర్ అన్నీ బ్యాక్ టు నార్మల్ కండిషన్. ఇండికేటర్స్, హెడ్ లైట్, హై బీమ్, లో బీమ్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఇదే బైక్ వాష్. బైక్ ఉన్న సగం డస్ట్ అంతా నా ప్యాంట్కి ఉంది. ఊప్స్, ఇంకా ఫుల్గా రీఛార్జ్ అవ్వలేదు అనుకుంటా. లేదు, రీఛార్జ్ అవ్వలేదు. పుష్ చేయాలి. యాక్చువల్గా రీఛార్జ్ అయిపోవాలిరా ఈ టైం కల్లా. సరే పుష్ పుష్. ఓకే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వీఆర్ ట్రయింగ్. ఓకే, ఏంట్రా అసలు పుచ్చుకొని కూడా అనలేదు. లేకపోతే బైక్తో ట్రై చేయి. అమ్మో, దీన్ని తోయలేం. ఎయిర్ ప్రెషర్ కూడా తగ్గుంటుంది. అస్సలు తోయలేకపోతున్నాం. ఇది వివేక్ బైక్. మేము మా డైలీ రొటీన్ పోయి దీన్నే యూస్ చేస్తాం అన్నమాట. సెకండ్ ఏసీ క్లచ్ వదిలి రైజు. స్టార్ట్ అయింది. ఓకే, ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళి ఇంకా ఫ్యూల్ అప్ చేయాలి బైక్ని. సరే బాయ్. బాబోయ్, ఈ టెంపరేచర్కి దీన్ని తోసేసరికి ఉన్న ఓపికంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్ దగ్గర మళ్ళీ ఆపాలిగా బైక్. ఈలోపు రీఛార్జ్ అవ్వాలి. వివేక్ ఉండడు పుష్ చేయడానికి ఒకవేళ ఫ్యూయల్ స్టేషన్లో స్టార్ట్ అవ్వకపోతే. మా దగ్గరలో ఉన్న షెల్ ఇదే. $125 ఉంది షెల్ పవర్ బెంగళూరులో. టూ ఎక్స్పెన్సివ్. నా లెక్క ఎలా ఉందో చూడాలి ఇప్పుడు, స్టార్ట్ అవుతుందో లేదో బైక్. ఫోన్పే. ఓకే, let's hope for the best.
ఆన్ చేసా. థ్యాంక్ గాడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేయబోతున్నా. ఇక్కడ నుంచి రాంగ్ రూట్, జస్ట్ సందు మా పక్కనే, సో తప్పదు. That's how it is done. Bangalore is being too hot these days. లాస్ట్ ఇయర్ సేమ్ టైంకి ఇంత హీట్ ఫీల్ అవ్వలేదు అసలు నేను. ఓకే, let's end the vlog here. Thank you guys for watching our videos and see you in the next vlog.